వచ్చే నెల 8వ తేదీన గోదావరిలో నిర్వహించే ఐఎఫ్టియు ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు 8వ కాలనీలోని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్, 3 క్రిమినల్ చట్టాలపై ఐఎఫ్టియు అధినాయకులచే అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సమస్యలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై సుదీర్ఘ చర్చలు, వాటి పరిష్కారం కోసం మార్గనిర్దేశన చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు పోరాటాలతోనే సాధించుకోగలుగుతామని, కార్మికులు ఐక్యంగా ఉండి ఇట్టి సమస్యలకు పరిష్కార మార్గం వెతుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఐఎఫ్టియు నాయకత్వంలో 4 జిల్లాలకు సంబంధించి కరీంనగర్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల 4 జిల్లాల ప్రాంతీయ సదస్సును సెప్టెంబర్ 8 గోదావరి ఖనిలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం ఏమిటంటే, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 44 కార్మిక చట్టాలని కుదించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి మొత్తం కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేసి, ఇవాళ కార్పొరేట్ శక్తులకు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వం చేసిన చట్టాలన్నింటినీ కూడా ఇవాళ కుదరబెట్టినటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఇటీవల పార్లమెంట్లో 150 మంది పార్లమెంటు సభ్యుల్ని ఒకే దఫా సస్పెండ్ చేసి 3 క్రిమినల్ చట్టాలని మార్చినటువంటి ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3ంటిని కూడా వాటి పేర్లు కూడా మార్చేయడం జరిగింది. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సిఆర్పిసి కిందనేమో భారతీయ నాగరిక సురక్ష సంహిత, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి బదులేమో భారతీయ సాక్ష్య నిధిత. అంటే మనకు నోట్లో పలికేటువంటి మోడల్ కూడా లేనటువంటి విధంగా ఇవాళ చట్టాన్ని సవరించి ఇవాళంతా ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో సామాన్లు పంపడం కూడా ఆన్లైన్ లేదా మెసేజ్ల ద్వారా. అంతేకాకుండా ఇంతకుముందు రాజద్రోహ నేరం, ఉగ్రవాద నిరోధక చట్టాల పేరుని తీసుకొచ్చినటువంటి రాజద్రోహ పదాన్ని తీసేసి ఈసారి దేశద్రోహం అనేటువంటి ఒక కొత్తగా పదాన్ని చేర్చడం జరిగింది. అంటే దీని ఉద్దేశం అంతా ఏంటి? ఇవాళ ప్రభుత్వం ఏడల, పాలకుల ఏడల వాళ్ళు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎవరైనట్టయితే ప్రశ్నించినా, తమ అసమ్మతిని తెలియజేసినా వాళ్ళందరినీ కూడా ఇవాళ దేశద్రోహులు అనేటువంటి ముద్ర వేసి వాళ్ళను అరెస్ట్ చేసి ప్రశ్నించడానికి వీలైనటువంటి ఒక అనేక రకాలుగా పోలీసులకు విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చేదే ఈ 3 చట్టాల యొక్క మార్పు. ఈ కార్యక్రమంలో ఏ వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, కె రాములు, శ్రీనివాస్, బాబు సదానందం, సమ్మయ్య, నాగరాజు, మంజునాథ్, సతీష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.